వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము మొదటి మాట మనం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఇల్లుట వ్యర్థమే. దేవుడి మాటని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు చక్కగా నీ పాదాల చెంత మా స్వరములతో గలములతో నిన్ను పాడి స్తుతించాం. ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డ చెప్పిన సాక్ష్యం కూడా మీరు విన్నారు. వారి కుటుంబంలో జరిగిస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు. అంతేకాకుండా తన కుమారుడు విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాము. మారు మనసు రక్షణ అనుభవంలోని కుమారుడు ఎదగడానికి సహాయం చేయండి. కుటుంబ సమస్యలని మీరు తొలగించమని ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు వినడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. చదువుకున్న మాటను బట్టి నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహింపగల ఆత్మను అందరికీ మీరు అనుగ్రహించమని, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, అడ్డులు ఆటంకాలు తొలగించమని, మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ఈ మనవులను అడిగి పొందున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి సమయంలో చదువుకున్న మాటలు కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ఈ వాక్యాన్ని అనేక విధాలుగా, అనేక రోజులు, అనేక విషయాలలో, అనేక దినాలు లేక అనేక పర్యాయాలు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, నేర్చుకుంటుస్తున్నాం, వింటూ ఉంటున్నాం. అయితే ఈరోజు ఇంకొక కోణం గుండా ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క సహాయము లేక దేవుని యొక్క కాపుదల ఒక కుటుంబానికి చాలా అవసరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకని ఇల్లు ఆశీర్వాదముగా ఉండాలనంటే, ఒకని ఇల్లు ఆశీర్వదించబడిన కుటుంబముగా ఆ కుటుంబం ఉండాలంటే దేవుని సహాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క కాపుదల అనేది చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక ఇల్లు ఈ లోకంలో కట్టబడాలంటే దానికి కావలసినటువంటిది ఆర్థిక సహాయం మనకు కావాలి. అంతేకాకుండా సిమెంటు, ఇటుక లేక రాళ్ళు, ఇలాగా ఐరన్, ఇవన్నీ కూడా ఒక ఇల్లు కట్టబడడానికి అవసరం. అవి ఉంటేనే ఇల్లు కట్టబడుతుంది ఈ లోకంలో. అయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాడు ప్రయాస వ్యర్థమని వాక్యం ఎందుకు బోధిస్తూ ఉన్నది అంటే, అది ఈ లోకపరమైనటువంటి ఇల్లు కొరకు అది వాక్యం బోధించట్లేదు. నీ కుటుంబము కట్టడానికి దేవుడు ఆత్మీయముగా దాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఒక కుటుంబము కట్టబడాలనంటే దేవుని యొక్క సహాయము కావాలి, దేవుని యొక్క తోడ్పాటు కావాలి, దేవుని యొక్క ఆ గొప్ప సహాయము కావాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక కుటుంబము కట్టబడాలన్నా, లేకపోతే ఒక వ్యక్తి యొక్క జీవితము లేక వారి భవిష్యత్తు కట్టబడాలన్నా తప్పనిసరిగా దేవుని సహాయము చాలా అవసరము, దేవుని కాపుదల చాలా అవసరము. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబము ఈ లోకంలో దేని చేత నువ్వు కట్టుకుంటున్నావో అది దేవుడు అడగట్లేదు. కానీ నీ కుటుంబంలో లేక నీ వ్యక్తిగత జీవితమని లేక నీ కుటుంబ జీవితాన్ని ఎవరి చేత నువ్వు కట్టుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యము. నీ గృహాన్ని దేని చేత నువ్వు కట్టుకుంటున్నావో దేవుడు అడగట్లే. నీ గృహము, నీకు డబ్బు ఉంటే పాలరాయులతో కట్టుకోవచ్చు కదండి. నీకు చక్కనైన డబ్బు, హోదా, పరపతలు ఉంటే నీ యొక్క కుటుంబాన్ని లేక నీ గృహాన్ని అనేక విధాలుగా గొప్ప గొప్ప విలువైనటువంటి ఖరీదైనటువంటి వాటిని ఉపయోగించి నీ ఇంటిని నువ్వు కట్టుకోవచ్చు. కానీ నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కావాలంటే, లేకపోతే నీ కుటుంబంలో సంతోషము కావాలనంటే, నీ కుటుంబము చక్కగా నీ యొక్క భవిష్యత్తు ముందుకు కొనసాగాలనంటే అది ఈ లోకపరమైనటువంటి వాటితో కట్టుకోవడానికి అవ్వదు. డబ్బుతో కట్టుకోవాలంటే అవ్వదు, నీ హోదాతో కట్టుకోవాలంటే అవ్వదు, నీ పరపతితో కట్టుకోవాలంటే అవ్వదు, నువ్వు చేస్తున్న పని ద్వారా నువ్వు కట్టుకోవాలంటే అవ్వదు. అది దేవుని చేత కట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబము కానీ, ఒక వ్యక్తి జీవితము కానీ, వారి భవిష్యత్తు కానీ, వారి యొక్క జీవన విధానము కానీ కట్టబడాలంటే దేవుని వాక్యములు అంటున్నాడు, అది దేవుని చేత మాత్రమే కట్టబడాలి, ఆయన చేత మాత్రమే దాన్ని కాపాడబడాలి. అప్పుడే ఆ కుటుంబము నిత్యము వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మన కుటుంబము ఆశీర్వాదకరముగా ముందుకు కొనసాగాలంటే,
కుటుంబము ఆశీర్వదించబడినటువంటి ఇల్లుగా మార్చబడాలంటే కొన్ని విషయాలు త్వరగా మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన గ్రంథంలో మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము మనందరికీ పరిచయమైనటువంటి మాటే. చదువుతారా? మత్తయి సువార్త 6:33. ఒక కుటుంబము చక్కగా కట్టబడాలంటే, ఆశీర్వాద గృహముగా కట్టబడాలంటే ఏం చేయాలంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మన కుటుంబము కట్టబడాలంటే, లేకపోతే మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన కుటుంబము ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగాలంటే మొట్టమొదటిగా నేను చేయవలసిన పని ఏంటంటే, మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మొదటి స్థానము నీ కుటుంబంలో ఇవ్వాలి. నీ ఇంటిలో మొదటి స్థానం ఇచ్చినప్పుడే నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ముందుకు కొనసాగుతుంది. చాలాసార్లు మొదటి స్థానం దేవునికి ఇవ్వము, దేవునికి పక్కన పెట్టేసి మన ప్రయత్నాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన యొక్క కోరికలు ఈ విధంగా పారిపోతూ పరుగులు తీస్తూ దేవునికి పక్కన పెట్టేసిన వారముగా తయారైపోతూ ఉంటాం. జాగ్రత్త. దేవుని పక్కన పెట్టి నువ్వేమి చేసినా సరే అది నీకు నాకు వ్యర్థమే కానీ ప్రయోజనం అనేది లేదు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరు పెట్టి మనం ఏమి చేయలేమనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబము మేలు చేత, దీవెనల చేత నింపబడతా ఉంది. దేవుని పక్కన పెట్టేసి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలనుకున్నా, నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే నీ కుటుంబంలో నీ భవిష్యత్తును నువ్వు చక్కగా తీర్చిదిద్దాలనుకున్నా సరే అది జరగని పని. దేవుని దగ్గరికి వెళ్తూ, దేవుని ఇంటికి ఆహ్వానం చేస్తూ, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడే తప్పనిసరిగా నీ కుటుంబంలో దీవెన, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవునికి, నీకు, నాకు, మనందరికీ కూడా ఈ మాట ద్వారా మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వగలగాలి. నీ పనిలోనైతేమి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అయితేమి, నువ్వు చేస్తున్న ఏ విషయంలోనైనా సరే దేవునికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తువుగా, మొదటి స్థానం ఇచ్చే కుటుంబముగా మన కుటుంబం ఉంటే దీవెన, ఆశీర్వాదం మన కుటుంబానికి వస్తూ ఉంది. రెండో విషయాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. రెండో విషయము, ఒక కుటుంబము ఆశీర్వదించబడాలంటే రెండో పని ఏం చేయాలి అంటే, అపోస్తులు 12:12 ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఇది రెండో విషయం అండి. ఒక కుటుంబము ఆశీర్వదించబడాలంటే రెండోది ఏమి జరగాలంటే, ఆ కుటుంబంలో ప్రార్థన జరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో ప్రార్థన నిత్యము ఉండాలి. అందుకే బైబిల్ చెప్తా ఉంది, ఎడతెగక ప్రార్థన చేయుడే అని అంటున్నాడు. అంతేకాకుండా శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో ప్రార్థనా జీవితం ఉన్నదా? ప్రార్థన జరిగే స్థలముగా నీ ఇల్లు ఉన్నదా? నీ కుటుంబంలో ప్రార్థన ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడు నీ కుటుంబము దీవించబడుతుంది. అప్పుడు నీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు నీ ఇంటిని దీవెనకరంగా మార్చుతాడు దేవుడు. ఈరోజు మన కుటుంబాల్లో ప్రార్థన అనేది తక్కువైపోతూ ఉంది. ప్రార్థన అనేది జరగట్లేదు. ప్రార్థన అనగానే ఎప్పుడో పెట్టుకుందాంలే, ప్రార్థన జరగట్లేదని ఇంట్లో. ఆది అపోస్తులలో మనం చూస్తే వారు మానక అనుదినము కూడుకునేవారంట కదండి. ఇంటింట రొట్టె విరుచుట యందు, బోధించుట యందు కదా అపోస్తులు అందరూ కూడా, ఆది సంఘం అంతా నిత్యము మానక కూడుకునేవారుగా ఉండేవాళ్ళంట ఇంటింటా కూడా. ఈరోజు మన ఇళ్లలో ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. అంటే వారానికి ఒకసారి ప్రార్థన జరిపించుకుంటూ అయిపోదు. నీవుగా నీ కుటుంబముగా నిత్యము ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలి. కుటుంబ ప్రార్థన నీ ఇంట్లో జరగాలి. తల్లి, కుమారుడు లేకపోతే కుమార్తె, భర్త మీరందరూ కలిసి కుటుంబముగా ఏం చేయాలా? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కుటుంబముగా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలి. నీకు దొరికిన సమయాన్ని దేవునితో నువ్వు ఎప్పుడైతే గడుపుతావో తప్పనిసరిగా కుటుంబానికి దీవెన వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేదిగా, ప్రార్థన జరిగే స్థలముగా నీ ఇల్లుంటే
నీ కుటుంబం ఉంటే ఆశీర్వాదాన్ని దేవుడు పంపిస్తాడు, దీవెన నీ కుటుంబానికి దేవుడు ఇస్తాడు. అందుకే మన కుటుంబము నిత్యము ప్రార్థన చేసే కుటుంబముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన మర్చిపోతున్నావేమో, ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుందంట. దేవునికి స్తోత్రం. స్తుతి నీ స్థితిని మారిస్తే ప్రార్థన నీ పరిస్థితులను మార్చేస్తుంది. నీ ఇంట్లో ఏ పరిస్థితి ఉన్నదో, ఏ స్థితిగతులు ఉన్నాయో, ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ సమస్య ఉన్నదో, ఏ రోగం ఉన్నదో, ఏ అనారోగ్యం ఉన్నదో, ప్రతిదీ కూడా దేవుడు దానిని తొలగించాలంటే ప్రార్థన అనేది చాలా అవసరము. ప్రార్థన జీవితము, ప్రార్థన కుటుంబము మనకు కావాలి. ప్రార్థన నీ ఇంట్లో ఉంటే దేవుని దీవెన నీకు వస్తుంది. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో 6-7 వచనాలను మనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయము, నీ కుటుంబము దీవెనకరముగా, నీ కుటుంబము ఆశీర్వాదకరముగా, నీ ఇంట్లో దీవెన కావాలనంటే మూడోది నీ కుటుంబంలో వాక్యం ఉండాలి. వాక్యముకి నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలగాలి. వాక్యాన్ని వినడానికి ఎంతగానో ఇష్టపడాలి. వినుటకు వేగిరి పడమని వాక్యము సెలవిస్తూ ఉంది. మాట్లాడడానికి నిదానించాలి, వినుటకు వేగిరి పడి రావాలి. దేవుని వాక్యము చెప్పగానే, దేవుని మాట వినిపించగానే చాలామంది ఏమైపోతారంటే దాన్ని పెడచెవును పెట్టేస్తూ ఉంటారు. వాక్యానికి అంతగా ఇష్టపడరు వినడానికి. అదేంటో వాక్యం అనగానే వారి చెవులు దురద చెవులుగా తయారైపోతాయి. అంటే వాక్యాన్ని పెడచెవును పెట్టేవారుగా అయిపోతూ ఉంటారు. పాటలు పాడిన వరకు బాగానే ఉంటారు, ఆరాధించినప్పుడు బాగానే ఉంటారు, ఏదైనా ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు బాగానే ఉంటారు. వాక్యం అనగానే వారు పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈరోజు నీ ఇంటిలో వాక్యం ఉన్నదా? వాక్యము చేత నీ ఇల్లు నింపబడుతూ ఉన్నదా? వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నావా? వాక్యాన్ని చదవగలుగుతూ ఉన్నావా? వాక్యాన్ని నువ్వు నిత్యము దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యము. చాలామంది ఏం చేస్తారంటే, ఇది నాన్న క్రైస్తవ బిడ్డలు ఏమైపోతూ ఉన్నారంటే బైబిల్ని ఆదివారం మాత్రమే తీస్తారు కదండి. అది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆదివారం అయినప్పుడు ఈ బైబిల్ ఎక్కడ పెట్టేస్తాను రా బాబు అని వెతుకుతూ ఎంతో ధూళి పట్టేసినటువంటి ఆ బైబిల్ని దులిపి మందిరానికి తీసుకొస్తారు. అంటే చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి లేక చదవడానికి నువ్వు ఇష్టపడలేకపోతున్నావు. దేవుని మాటని నువ్వు వినడానికి ఇష్టపడలేకపోతున్నావు. ప్రార్థన చేసేస్తున్నావు, ఏదో నీకు వచ్చిన 2 మాటలు, మరి వాక్యాన్ని ఏం చదవలేకపోతున్నావు. ప్రార్థన చేస్తే నీవు దేవునితో మాట్లాడడము, దేవుని వాక్యము చదివితే దేవుడే నీతో మాట్లాడినట్లుగా. దేవునికి స్తోత్రం. మరి దేవుడు నీతో మాట్లాడతాడని దేనిని నువ్వు ఆశించి నువ్వు కూర్చుంటున్నావా? దేవుని మాటను వినడానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యానికి నీ ఇంటిలో చోటున్నదా? బైబిల్లో 119వ సంకీర్తన 50వ వచనాన్ని మీరు చదివితే అక్కడ చక్కని మాట ఉన్నది. నీ వాక్యమున కాదు అది కాదు, 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించును, నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో అది నాకు దేవునికి స్తోత్రం నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యానికి నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో చోటిచ్చినట్లయితే ఆ వాక్యము నీ బాధల్లో నుండి విడిపించి నీకు నెమ్మదినిస్తుంది, నీ బలహీనత నుండి విడిపిస్తుంది, నీ అనారోగ్య పరిస్థితిని తప్పిస్తుంది, నీ యొక్క బాధల్లో నుండి నెమ్మదినిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయినా సరే నిన్ను లేవనెత్తుతుంది, బాగు చేస్తుంది, ఆరోగ్యమునిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్నా ప్రియా దేవుని బిడ్డలారా, నీవు ఒకసారి దేవుని వాక్యానికి చోటిచ్చినట్లయితే నీ హృదయంలో, నీ ఇంటిలో దేవుని వాక్యానికి చోటిచ్చినట్లయితే నీ కుటుంబము దీవెనకరంగా
ఆశీర్వాదకరముగా నీ కుటుంబం ముందుకు కొనసాగుతుంది. దేవుని వాక్యానికి చోటిచ్చిన ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నిన్ను బ్రతికిస్తాడు. నీ బాధల్లో నుండి నీకు నెమ్మదినిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే 119లో 105వ వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఈ విధంగా అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం. మనకు వెలుగుగా మార్గాన్ని చూపించేది వాక్యము. ఆయన మన దీపముగా ఉంటున్నటువంటిది వాక్యము. దీపముగా మనం వెళ్ళిన ప్రతి స్థలానికి అది మార్గాన్ని సరళం చేస్తుంది. నువ్వు వెళ్ళిన ప్రతి గమ్యానికి క్షేమముగా సురక్షితముగా చేరుస్తుంది. అందుకే వాక్యానికి మన ఇంటిలో, మన హృదయంలో, మన కుటుంబంలో నిత్యము చోటిచ్చే అనుభవం కలిగిన వారముగా ఉండాలి. నీ ఇంటిలో వాక్యానికి చోటు ఉన్నదా? నీ ఇంటిలో వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? నీ ఇంటిలో వాక్యం అనేగానే ఎంతో ఆసక్తితో నువ్వు వాక్యము వైపు నీ మనసును మళ్ళిస్తున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైనది. మార్తా మరియలు మనందరికీ తెలిసిన వారే. మార్త ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించుకున్నది. మరి ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ వింటా ఉందంట. దేవుని స్తోత్రం. పిలిచిన వ్యక్తి పనుల్లో పడిపోయింది. పిల్లలైనటువంటి వ్యక్తి దేవుని పాదాల చెంత కూర్చుని చక్కగా ఆయన బోధ వింటుందంట. దేవునికి స్తోత్రం. అందుకే మార్తతో అంటాడు దేవుడు, యేసుక్రీస్తు అంటాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పడిపోయి బిజీ అయిపోయావు, కానీ మరియ ఎంచుకున్నది ఉత్తమమైనటువంటిది. ఎంత గొప్ప మాట అన్నాడు కదా, ఉత్తమమైనది మరి ఎంచుకున్నది, నా బోధ వినడమే ఆమె ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం. దేవుని బోధ వినడానికి, దేవుని మాట వినడానికి, దేవుని వాక్యానికి చోటిచ్చే అనుభవం మనం కలిగి ఉంటే మన కుటుంబము దీవించబడుతుంది. మన కుటుంబము ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్తుంది. మన కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబము ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మారాలన్నా, మూడో విషయం ఏంటంటే నీ కుటుంబంలో, నీ గృహంలో దేవుని వాక్యానికి చోటు ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఇంకొక మాట చూపించి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదివి ముందుకు కొనసాగుదాం. యెహోషువ గ్రంథము 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని త్రోసిన ఎడల మీరు ఎవని సేవించినను నది అద్దరిని పితరులను సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశములోనున్న వారి దేవతలు అనబడిన వారిని సేవించదరో మీరు కోరుకొనండి. మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవునికి స్తోత్రం. యెహోషువ చక్కని తీర్మానం కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబము ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబము దీవించబడాలన్నా యెహోవాను మాత్రమే సేవించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సహోదరులు పాట పాడారు కదా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదం అనే పాట పాడారు. నిజమే, మనము, మన కుటుంబము, మనమందరము కలిసి దేవుని సేవించే అనుభవంలో మనం ఉండాలి. దేవుడంటే భయభక్తి కలిగిన వారముగా ఉండాలి. దేవుని పాదాల చెంత నిత్యము ఆయననే సేవించే అనుభవంలో మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా మన కుటుంబానికి దీవెన, ఆశీర్వాదము. దేవుని సేవించగలుగుతూ ఉన్నావా? సేవించడం అంటే ఏంటండి సేవించడం అంటే? సేవించడం అంటే దాన్ని తీసుకోవడము, నీ మనసులోనికి, నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి పూర్తిగా తీసుకోవడం. సేవించడం అంటే నీళ్లు త్రాగుతాం చూడు, అలాగ త్రాగడం అనేది కూడా అనొచ్చు. అంటే పూర్తిగా దానిని నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ గృహంలో ఆయన పూర్తిగా ఆహ్వానించి ఆయన నీతో ఉన్నట్లుగా నువ్వు ఉన్నప్పుడు దేవుని సేవించేవాడుగా నువ్వు ఉండగలుగుతావు. ఆయనే నాతో ఉన్నాడు, ఆయనే నాకు దేవుడు, ఆయనే నాకు సర్వం అని నువ్వు అనుకున్నప్పుడు ఆయన సేవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుని సేవించే అనుభవంలో నువ్వు ఉంటున్నావా? దేవుని సేవించే కుటుంబంగా నీ కుటుంబం ఉన్నదా? లేకపోతే ప్రార్థన అనగానే, దేవుని సన్నిధి అనగానే దూరంగా పారిపోతున్నావేమో, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదేమో, దేవుని సేవించడానికి దేవుని పాదాలను పట్టుకోలేకపోతున్నావేమో. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, నీ కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం కావాలంటే నిత్యము దేవుని సేవించాలి.
దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకు దేవుడు 7 రోజులు ఇచ్చాడు, వారానికి 7 రోజులు ఇచ్చాడు. 6 రోజులు కూడా నువ్వు కష్టపడి నీ కష్టానికి తగినట్లుగా నువ్వు శ్రమించు, ఫలాన్ని పొందుకో, సంతోషించి అన్నాడు. 7వ దినము నాకు విశ్రాంతి దినముగా నువ్వు ఆచరించు, విశ్రాంతి దినముగా నన్ను ఆరాధించు అని దేవుడు చెప్తే, ఆ విశ్రాంతి దినాన్ని కూడా మనం ఆయన్ని సేవించలేకపోతున్నాం. ఆ విశ్రాంతి దినము కూడా మనము దోచుకుంటున్నాం. ఆ విశ్రాంతి దినము కూడా దేవునికి దూరం అయిపోతున్నాము అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎలాగ నీ కుటుంబము దీవించబడుతుంది? ఎలాగ నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఎలాగ నీ కుటుంబంలో దీవెనలు వస్తాయి? ఎలాగ నీ కుటుంబం చక్కగా ముందుకు కొనసాగుతుంది? ఎలాగ నీ కుటుంబంలో సమస్యలు పోతాయి? ఎలాగ నీ కుటుంబంలో బాధలు పోతాయి? ఎలాగ నీ కుటుంబంలో అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు? ఎలాగ నీ కుటుంబంలో నీకు ఉన్నటువంటి కష్టాలు పోతాయి? ఇవన్నీ పోవాలంటే దేవుని సేవించే అనుభవంలో మనం ఉండాలి. దేవుని సేవించే కుటుంబముగా మన కుటుంబం ఉన్నప్పుడే తప్పనిసరిగా నా జీవితాలలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధముగా మనం వెళ్ళినప్పుడు ఇందాక చదువుకున్న మాట 127వ సంకీర్తన మొదటి మాట మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. అంటే దేవుని సహాయాన్ని మనం కోరుకోగలుగుతాం, దేవుని సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడు ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావల కాయువారు మేలుకొనియుట వ్యర్థమే. దేవుని సహాయాన్ని నువ్వు కోరుకుంటున్నావు, దేవుని సహాయం నీతో ఉంటుంది. నువ్వు ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారంగా నీ కుటుంబంలో ముందుకు కొనసాగితే దేవుని సహాయం నీతో ఉంటుంది. ఆయన నిత్యము నిన్ను కాపాడతాడు. నిత్యము నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉంటున్న సమస్యలను తొలగించి నీ కుటుంబాన్ని క్షేమముగా సురక్షితముగా నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే మన కుటుంబము నిత్యము ఆశీర్వాదకరముగా ఉండాలంటే, మన కుటుంబము దీవెనకరముగా ఉండాలంటే, మన కుటుంబంలో నిత్యము అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా ఈ 4 విషయాలను మనం మర్చిపోకూడదు. మొట్టమొదటిగా మన కుటుంబంలో ఏముండాలి? దేవునికి మొదటి స్థానం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి మొట్టమొదటిగా. రెండోది దేవుని ప్రార్థన ఉండాలి. మూడోదిగా దేవుని వాక్యం ఉండాలి. నాలుగోదిగా దేవుని సేవించే అనుభవం ఉండాలి. ఈ 4 విషయాలు మనలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు, మన గృహంలో ఉన్నప్పుడు మన గృహము, మన కుటుంబము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటుంది. అంతేకాకుండా దేవుని సహాయం మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. మరి అట్లాంటి కుటుంబాలుగా మన కుటుంబాలను మనము ఎప్పుడైతే చేసుకుంటామో తప్పనిసరిగా అప్పుడు దేవుని సహాయాన్ని మనము పొందుకుంటాం. అట్టి విధమైనటువంటి ఆశీర్వాదము, దీవెన దేవుడు నీకు నాకు మెండుగా నిండుగా దయచేయునుగాక. ఆమేన్.